గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో దారుణం జరిగింది. రైల్వే ఉద్యోగులైన భార్యాభర్తలపై మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. విజయవాడలో రైల్వే ఉద్యోగం చేస్తున్న ఆనంద్, సునీత విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఉండవల్లికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు బైక్ను ఢీకొట్టారు. దీంతో సునీత వారిని గట్టిగా ప్రశ్నించింది. ఆ యువకులు మరో గ్యాంగ్ను అక్కడికి రప్పించి వారిని తీవ్రంగా కొట్టారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కుమార్, నేను రైల్వే జాబ్ చేస్తాను. ఆవిడ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ డ్యూటీ నుంచి ఎక్కించుకొని వస్తున్నాను. వెనక నుంచి వాళ్ళు గుద్దేసి మమ్మల్ని కొట్టారు. 10-15 మంది వచ్చి మమ్మల్ని గుద్దేరు మీద వెళ్ళి మాట్లాడుతుంటే తాళం తీసుకున్నాము. వీళ్ళకి 10 మంది ఫోన్లు చేశారు. ఇంకో వచ్చి వాళ్ళు వచ్చి కొట్టారు. వాళ్ళకి మీకు ఎప్పుడైనా సంబంధం లేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక కొత్త నన్ను మావని బాగా కొట్టారు. రాళ్ళు పెట్టి కన్ను కింద బాగా గుద్దారు. రాళ్ళు పెట్టి కొట్టారు. విజయవాడ నుంచి వస్తామంటే వెనకమాల నుంచి ఇంకో అతను బాగా తాగేస్తున్నాడు. బైక్ మీద నుంచి ఆయన స్కూటీ నుంచి వస్తున్నాడు. వచ్చేసి ఇద్దరిని కలిసి వెనకమాల వచ్చేసి ఫాస్ట్గా వచ్చి గుద్దాడు. తాగి గుద్దేసరికి నేను 5th మంత్ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి వెంటనే ఆయన నన్ను గౌగా కింద పడిపోయిందని నన్ను లేపారు. పైకి లేపిన తర్వాత ఇంకా అందరూ అక్కడ గుమ్ముగూడారు. గుమ్ముగూడి ఏం చేశారంటే ఆయన కీస్ తీసేయమ్మ, ముందు బైక్ పట్టుకెళ్ళిపోతాడు, మళ్ళీ కీస్ తీయనగా కీస్ తీసాను. నేను కీస్ తీయగా నాడు నా మీదకి వచ్చాడు కొట్టడానికి. నేను చెప్పు పెట్టి 2 దెబ్బలు వేసాను అనమాట. దెబ్బలు వేసిన తర్వాత వేరే వాళ్ళందరికీ ఫోన్ చేశాడు. చేయగానే 2 బైకుల మీద వచ్చి అందరు కలిసి మా ఆయన్ని నన్ను బాగా కొట్టాను. మా ఆయన్ని చంపేస్తామని చెప్పేసి అన్నారు. 2 బైకుల మీద వచ్చారు. అసలు నేను ప్రెగ్నెన్సీ అంత ఆపినాక నాకు నన్ను తోసేసి మా ఆయన్ని చంపడానికి వెళ్ళిపోయారు. ఈలోపు ఇంకా అక్కడ ఉన్న జనం అందరూ నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్, అమ్మాయిని చంపేస్తున్నారు వాళ్ళు అనేసరికి నేను కంప్లైంట్